హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఇవాళ బ్లాగ్ ఏంటిదంటే చాక్లెట్ని పార్క్ తీసుకెళ్తున్నాం. పార్క్ కదప్పా. అసలు వెదర్ చూడండి ఎంత సడన్గా మబ్బు అయిపోయిందో. ఇంకా వర్షం వస్తుందేమో అని మేము ఫాస్ట్గా ఇంటికి రిటర్న్ అయిపోయాం. చాక్లెట్ ఎటు పోయినావు? అలసిపోయినావా? ఇటు చూడు. ఎగ్ తింటావా? చికెన్ తింటావా? హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇట్స్ ద నెక్స్ట్ డే. సో ఫ్రైడే రోజు నేను పూజ చేద్దాం అనుకున్నాను. అసలు పూజ చేస్తున్నంతసేపు ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే పూజ చేసా అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి మిమ్మల్ని కలుస్తాం. హాయ్ గైస్, ఇవాళ నేను లంచ్కి రాజ్మా కర్రీ చేద్దాం అనుకున్నా. అండ్ రాజ్మా ఆల్రెడీ సాల్ట్ వేసి బాయిల్కి పెట్టాను. అండ్ అంతలోపు మనం ఆనియన్స్ ఒక ఫుల్ ఆనియన్ అండ్ 2 మిర్చి అవన్నీ చాప్ చేసుకొని పెట్టుకోవాలి. సో ప్రాసెస్ ఏంటంటే నార్మల్గా ఆయిల్ పోసుకొని దాంట్లో జీలకర్ర, 2 మిర్చి అండ్ ఆనియన్స్ వేసి దూరగా వేయించుకోవాలి. ఆనియన్స్ దూరగా వేగినాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసి కలుపుకోవాలి. సో నెక్స్ట్ టమాటో ప్యూరీ. సో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ కారం సరిపోయేంత వేసుకొని కలుపుకోవాలి. సో నూనె పైకి తేలేంత వరకు కలుపుతూ ఉండాలి. అండ్ తర్వాత రాజ్మా యాడ్ చేసి గ్రేవీకి సరిపోయేంత వాటర్ అండ్ తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. సో రాజ్మా కర్రీ ఈజ్ రెడీ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. బాబాయ్ బర్త్డే సింపుల్గా మేము పార్క్లో చేసుకున్నాం. ఆ రోజు అంతా మబ్బు ఉండే, ఎప్పుడు వర్షం వస్తుందన్న భయంతో. మా తమ్ముడు చూడండి, ఇది బ్లాస్ట్ చేద్దామని ఎంత కష్టపడుతుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ తమ్ముడికి స్నానం చేయించా. ఎందుకంటే ముందు రోజు పార్క్లో బాగా ఆడాడు. సో అందుకే ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, స్నానం చేశా అని. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునేవారు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఆఫ్టర్నూన్కి సాంబార్ చేసి అండ్ నేను ఈవినింగ్ నాకు డాడీకి ఛాయ్ తాగాలనిపించింది. సో మసాలా ఛాయ్ పెట్టాను ఆ రోజు. సూపర్ కుదిరింది. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై సెల్ఫ్ కేర్ సెషన్స్. సో ఈరోజు సెల్ఫ్ కేర్ ఎందుకంటే నెక్స్ట్ డే మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉంది. సో ఫేస్ అంతా కొంచెం డల్గా అని నేను ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ మనం వాడేది ద డర్మాకో 2% సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ మాస్క్ అనమాట. ఇది బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్,
సో మన స్కిన్ టోన్ కూడా టెక్స్చర్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ డీప్లీ ఎక్స్ఫోలియేట్ చేస్తుంది కూడా. అండ్ మనకి ఏమైనా చిన్న చిన్న ఇన్ఫ్లమేషన్ కూడా ఉంటే అవి కూడా, ఇది అస్సలు స్పాన్సర్ కాదు, ఇది నా మనీతో నేను కొనుక్కున్నది. సో లీవ్ ఇట్ ఆన్ ఫర్ 10 to 15 minutes and wash it off. మార్కెట్కి వెళ్ళొచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి నేను డాడీ కలిసి ఇక మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి వెళ్ళాం. ముఖం కనిపిస్తలేదు. సో మళ్ళీ ఎట్ రెడీ అయినా చూస్తున్నారా, ఆ రోజు ఫాదర్స్ డే ఉండే కదా, ఈవినింగ్ నేను డాడీ చాక్లెట్ కలిసి ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గరనే మా తాతయ్య నానమ్మ ఉంటారు. సో అక్కడ సెలబ్రేట్ చేసుకుందామని వెళ్ళాం. సో సెలబ్రేట్ చేసుకున్నాక ఇక మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. సో దాట్స్ ఫర్ ద వీడియో గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు, తెలుసు కదా. చలో, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.